Hi, good morning all of you. This is Amar Raja Naresh, faculty in biology from Srikakulam. ఈ రోజు మనం జంతు శాస్త్రం జువాలజీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోని ఒక టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూద్దాం. మరి మానవుడిలో ప్రత్యుత్పత్తి అనేది లైంగిక విధానములో జరుగుతుంది. లైంగిక విధానములో జరుగుతుంది. లైంగిక విధానం అంటే ఏంటో చూడండి. శుక్రకణం అండం కలిసి సంయుక్త బీజం ఏర్పడి కొత్త జీవిని ఏర్పరిచే ప్రత్యుత్పత్తి విధానమే లైంగిక విధానం. మరి ఇటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిలో కొన్ని సంఘటనలు వరుసగా జరుగుతాయి. అవేంటో చూద్దాం. అందులో ఒకటి బీజ కణాల ఉత్పత్తి. బీజ కణాల ఉత్పత్తి అంటే బీజ కణాల ఉత్పత్తి అంటే ఇక్కడ శుక్రకణం అండం ఏర్పడుట. శుక్రకణం అదే విధముగా అండం అనేది ఉత్పత్తి అవుట. ఎలా ఉత్పత్తి అవుతుంది తర్వాత చూద్దాం. మరి నెక్స్ట్ సంఘటన ఏం జరుగుతుందంటే ఫలదీకరణ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ జరుగుతుంది. ఈ ఫలదీకరణ ఫలితముగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. మరి ఫలదీకరణ ఫలితముగా ఏర్పడిన సంయుక్త బీజం అనేది గర్భాశయ కండరాలకు అంటి పెట్టుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు. పిండ ప్రతిస్థాపన అంటే సంయుక్త బీజం అనేది గర్భాశయ కండరాలకు అంటి పెట్టుకొనుట. గర్భాశయ కండరాలకు అంటి ఉంటుంది సంయుక్త బీజం, అదే పిండ ప్రతిస్థాపన. మరి పిండ ప్రతిస్థాపన తరువాత సంఘటన ఏంటి అంటే గర్భావధి అంటే ఈ గర్భాశయంలో పిండం అనేది అభివృద్ధి చెందుట. అంటే గర్భాశయంలో పిండం అనేది అభివృద్ధి చెందుట అంటే గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందడాన్ని గర్భావధి అంటారు. మరి చిట్ట చివరి సంఘటన ఏంటంటే ప్రసవం. అంటే గర్భాశయం నుండి శిశువు బయటకు విడుదలగుట. ఈ సంఘటన జరుగుతాయి మానవుడిలో. ఒకటి చూడండి, బీజ కణాల ఉత్పత్తి. 2 ఫలదీకరణ. 3 పిండ ప్రతిస్థాపన. 4 గర్భావధి. 5 ప్రసవం. ఓకే, రైట్. ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు అనుబంధ నాళాలుంటాయి. ఈ అనుబంధ నాళాలు ఏంటి అంటే అనుబంధ నాళాలు కరెక్ట్ చూసుకోండి. అనుబంధ నాళాలు శుక్రనాళికలు, ఎపిడిడిమిస్లు, దాంతో పాటు శుక్రవాహికలు ఇంపార్టెంట్. దాంతో పాటు స్ఖలన నాళాలు, చిట్ట చివరిది ప్రసేకం. అనుబంధ నాళాలు చూడండి, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్లు, శుక్రవాహికలు, స్ఖలన నాళాలు, ప్రసేకం, ఇవన్నీ అనుబంధ నాళాలు.
మరి థర్డ్ వన్ వచ్చేసి అనుబంధ గ్రంథులు. అనుబంధ గ్రంథులు అనుబంధ గ్రంథులు మళ్ళీ రకాలు ఉంటాయి. అందులో ఒకటి శుక్రాశయాలు. శుక్రాశయాలు. మరి రెండవ భాగం వచ్చేసి ఇక్కడ పౌరుష గ్రంథి. మూడవ భాగం వచ్చేసి కౌపర్ గ్రంథులు. కౌపర్ గ్రంథులు. చూడండి మళ్ళీ ఒకసారి వన్స్ మోర్. శుక్రాశయాలు, పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథులు. నెక్స్ట్ మరి నాలుగవ భాగం వచ్చేసి బాహ్య జననాంగాలు. బాహ్య జననాంగాలు. బాహ్య జననాంగాలు మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఇక్కడ. అవేంటంటే ఒకటి మేహనము. మేహనం, దీన్నే పురుషాంగం అంటారు. రెండవది ముస్కగోని. ముస్కగోని. మళ్ళీ చూడండి, బాహ్య జననాంగాలు, మేహనం, ముస్కగోని, ఇవి టోటల్గా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు. అబ్జర్వ్ చేయండి, ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి ఏ భాగాలు ఎక్కడ ఉన్నాయో నెంబర్గా వేసాను నేను. ఒకసారి చూసుకోండి. ఒకటవ భాగం ముష్కాలు. ఇవి ముష్కాలు. ఇవి ముష్కాలు. చూడండి ఒకటి. రెండో చూడండి ఇక్కడ రెండు. ఇవి శుక్రనాళికలు. శుక్రనాళికలు కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మూడు వచ్చేసి చూడండి, ఇది ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్. నాలుగవది శుక్రవాహికలు. ఇవి శుక్రవాహికలు. ఈ రెండున్నా అబ్జర్వ్ చేయాలి కరెక్ట్గా. నెక్స్ట్ స్ఖలన నాళాలు. ఇక్కడ చూడండి, ఇగో స్ఖలన నాళాలు ఇవి. ఇది స్ఖలన నాళాలు. నెక్స్ట్ ప్రసేకం. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో వేశారు. ప్రసేకం. ఇది ప్రసేకం. నెక్స్ట్ శుక్రాశయాలు. ఇవిగో రెండు శుక్రాశయాలు ఇవి. పౌరుష గ్రంథి. ఇదిగో పౌరుష గ్రంథి కరెక్ట్గా చూసుకోవాలి. కౌపర గ్రంథులు. ఇవో కౌపర గ్రంథులు ఈ రెండు. మేహనము. ఇదిగో ఇదంతా మేహనం. మేహనం మధ్యలో ఉంటుంది ప్రసేకమనమాట. నెక్స్ట్ లాస్ట్ది ముష్కగోని. ఇదిగో సంచి వంటి నిర్మాణం ముష్కగోని. ఈ భాగాలు ఒక్కొక్క దానికోసం మనం మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. కరెక్ట్గా లెసన్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లెసన్ ఏమీ ఉండదు. చాలా 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 ఈజీగా ఉంటుంది ఈ టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ముష్కాలు. ముష్కాల గురించి చూద్దాం. మరి ముష్కాలు అనేవి మానవునిలో ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముష్కాలు. మరి ఇటువంటి ముష్కాలు అనేవి ఒక సంచి వంటి, ఇక్కడ చూడండి, సంచి వంటి ఒక ముష్క గోనిలో అమరి ఉంటాయి. సంచి వంటి ముస్క గోనిలో అమరి ఉంటాయి. ఇది ముస్క గోని. కరెక్ట్గా చూసుకోండి. ఒక్కొక్క భాగం రాద్దాం ఇక్కడ. ఇవి ముస్కాలు అనుకుంటే ఇది ముస్క గోని. ఈ ముస్క గోనిలో ఒక జత ముష్కాలు అమరి ఉంటాయి. మరి ఇటువంటి ముస్క గోనిలో ముస్కాలను ఉంచే నిర్మాణాలు రెండు ఉంటాయి. అవేంటంటే ఆ నిర్మాణాలు ఒకటి చూసుకోండి ఇక్కడ. ఒకటి గోబర్నాక్యులం. గ్యూబర్నాక్యులం. రెండోది ఇక్కడ చూసుకోవాలి శుక్రదండం. శుక్రదండం అంటే ముస్కాలను ముస్క గోనిలో నిలిపి ఉంచే నిర్మాణాలు రెండు ఉంటాయి. గోబర్నాక్యులం ఇది ఉదర భాగంలో ఉంటుంది. మరి పృష్ఠ భాగంలో ఉంటుంది శుక్రదండం. అంటే అడుగు భాగంలో ఉండేది గోబర్నాక్యులం, పై భాగంలో ఉండేది శుక్రదండం. మరి ఇటువంటి ముస్కాలు అనేవి ఉదర కుహరంలో వాంక్షణ కుల్య ద్వారా కలుపబడి ఉంటాయి. వాంక్షణ కుల్య కాన్సెప్ట్ కరెక్ట్గా వినాలి. వాంక్షణ కుల్య ద్వారా కలుపబడి ఉంటాయి ఈ ముస్కాలు. మరి ముస్కాలు చూసుకోండి. ఇవిగో ముస్కాలు ఒక జత ఉన్నాయి. ఇవి అండాకారంలో ఉంటాయి. ముస్కాల ఆకారం అండాకారంలో ఉన్నాయి ఇవి. వీటి పొడవు తీసుకుంటే ముస్కాల పొడవు 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటుంది. వెడల్పు ముస్కాల వెడల్పు 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉంటుంది. ముస్కాల వెడల్పు వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముస్కాలు. ఒక జత ముస్కాలు సంచి వంటి ముస్క గోనిలో అమరి ఉన్నాయి.
మరి ముస్క గోణిలో నిలిపి ఉంచే నిర్మాణాలు గోబార్నాక్యులం, శుక్రదండం. పృష్ఠ భాగంలో ఉంటుంది శుక్రదండం, ఉదర భాగంలో ఉంటుంది గోబర్నాక్యులం. ముస్కాలు అండాకారంలో ఉండి 4 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ ముస్కాలు అనేవి అమరి ఉంటాయి. ఇప్పుడు ముస్కం యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ ముస్కం యొక్క అంతర్నిర్మాణం తీసుకుంటే ముస్కాన్ని ఆవరిస్తూ 2 స్తరాలు లేదా 2 పొరలు ఉంటాయి. అందులో ఈ బయట పొరను టూనికా వెజైనాలిస్ అంటారు. ముస్కాన్ని ఆవరిస్తుండే బయట పొరను టూనికా వెజైనాలిస్ అంటారు. ముస్కాన్ని ఆవరిస్తూ ఉండే ఈ లోపలి పొరను టూనికా ఆల్బుజినియా అంటారు. టూనికా ఆల్బుజినియా. మళ్ళీ చూడండి, ముస్కాన్ని ఆవరిస్తూ ఉండే బయట పొర టూనికా వెజైనాలిస్, ముస్కాన్ని ఆవరిస్తూ ఉండే లోపలి పొర టూనికా ఆల్బుజినియా. ఈ టూనికా ఆల్బుజినియా అనే పొర ముస్కం లోపలికి అనేక ముడుతలను ఏర్పరుస్తూ ముస్కాన్ని అనేక లంబికలుగా విడదీస్తుంది. ముస్కములోని లంబికలను ఏర్పరిచేది టూనికా ఆల్బుజినియా. ఈ లంబికలనే ముష్కలంబికలు అంటారు. ముష్కలంబికలు అంటారు. ఈ ముష్కలంబికలు సుమారు 250 ఉంటాయి. ముష్కంలో 250 ముష్కలంబికలను టూనికా ఆల్బుజినియా అనే పొర ఏర్పరుస్తుంది. వన్స్ మోర్ మళ్ళీ చూడండి, ముస్కాన్ని ఆవరిస్తూ 2 స్తరాలు ఉంటాయి. ఒకటి టూనికా వెజైనాలిస్, 2 టూనికా ఆల్బుజినియా. టూనికా ఆల్బుజినియా అనే పొర లోపలికి ముడతలను ఏర్పరుస్తూ ముస్కాన్ని లంబికలుగా విడదీస్తుంది. ఆ లంబికలనే ముష్కలంబికలు అంటారు. సుమారు 250 ఉంటాయి. మరి ప్రతి ముస్కలంబికలలో ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోండి, ప్రతి ముస్కలంబికలలో 1 నుంచి 3 మెలికలు తిరిగే నిర్మాణాలు ఉంటాయి. 1 నుంచి 3 మెలికలు తిరిగే నిర్మాణాలు ఉంటాయి. వీటినే శుక్రోత్పాదక నాళికలు అంటారు. శుక్రోత్పాదక నాళికలు అంటే ఒక లంబికలో 1 నుంచి 3 శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ శుక్రోత్పాదక నాళికల మధ్యలో కరెక్ట్ వినండి, శుక్రోత్పాదక నాళికల మధ్యలో లీడింగ్ కణాలు లేదా వీటినే మధ్యంతర కణాలు అంటారు. లీడింగ్ కణాలు లేదా మధ్యంతర కణాలు అంటారు. ఈ లీడింగ్ కణాల నుండి ఆండ్రోజెన్స్ అనే హార్మోన్లు స్రవించబడతాయి. ఆ ఆండ్రోజెన్స్ లో అతి ముఖ్యమైన ఆండ్రోజన్ ఎవరు అంటే పురుషులలో టెస్టోస్టెరాన్. అందరికీ తెలిసిన హార్మోన్ టెస్టోస్టెరాన్. ఇప్పుడు చూడండి, టెస్టోస్టెరాన్ ను స్రవించే కణాలు ఏవి అని అడుగుతాడు. లీడింగ్ కణాలకే ఇంకొక పేరు మధ్యంతర కణాలు. మరి మధ్యంతర కణాలు అని పిలువబడే లీడింగ్ కణాలు ఎక్కడ ఉన్నాయంటే శుక్రోత్పాదక నాళికల మధ్యలో ఉన్నాయి. శుక్రోత్పాదక నాళికలు ఎక్కడ ఉన్నాయంటే ముష్కలంబికల్లో ఉన్నాయి. ముష్కలంబికలు ఎక్కడ ఉన్నాయంటే ముష్కాలలో ఉన్నాయి. ముస్కాలు ఎక్కడ ఉన్నాయంటే ముస్క గోణిలో అమరి ఉన్నాయి. బిట్లు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలను కారణమైన హార్మోన్ టెస్టోస్టెరాన్. శుక్రకణ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది ఈ టెస్టోస్టెరాన్. కాన్సెప్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లెసన్ ఏం లేదు. ఇప్పుడు అలా చూస్తుందండి, మరి ఇటువంటి శుక్రోత్పాదక నాళికల నుండి శుక్ర కణాలు ఏర్పడతాయి. శుక్రోత్పాదక నాళికలలో శుక్ర కణాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్, శుక్ర కణోత్పత్తి చూద్దాం. శుక్ర కణోత్పత్తి, దీనినే శుక్ర కణ జననము లేదా స్పెర్మటోజెనిసిస్ అంటారు. చూద్దాం. ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. శుక్రోత్పాదక నాళికలలో, ఇప్పుడు శుక్రోత్పాదక నాళిక అనుకోండి. శుక్రోత్పాదక నాళికలలో
శుక్రోత్పాదక నాళికలను ఆవరిస్తూ జననోపకల ఉంటుంది. జనన ఉపకల ఉంటుంది. జనన ఉపకల. ఇటువంటి శుక్రోత్పాదక నాళికలలో వెరీ 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 ఇంపార్టెంట్, కరెక్టే వినండి. శుక్రోత్పాదక నాళికలలో విభజన చెంది శుక్ర మాతృ కణాలు ఏర్పడతాయి. శుక్ర మాతృ కణాలు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఇవి శుక్ర మాతృ కణాలు. శుక్రమాతృ కణాలు. ఈ శుక్రమాతృ కణాల మధ్యలో ఇంకొక రకమైన కణాలు ఉంటాయి. వాటినే వెరీ వెరీ ఇంపార్టెంట్, వాటినే సెర్టోలీ కణాలు అంటారు. సెర్టోలీ కణాలు అంటారు. అంటే శుక్రమాతృ కణాల మధ్యలో ఉండేవి సెర్టోలీ కణాలు, శుక్రోత్పాదక నాళికల మధ్యలో ఉండేవి లీడింగ్ కణాలు. మరి ఇటువంటి సెర్టోలీ కణాలు ఏం చేస్తాయంటే, సెర్టోలీ కణాలు అనేవి శుక్ర కణాలకు పోషకాలను అందిస్తాయి. శుక్ర కణాలకు పోషణను అందిస్తాయి, పోషకాలను అందిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెర్టోలీ కణాలు ఒక హార్మోన్ ని స్రవిస్తాయి. హార్మోన్ పేరు ఇన్హిబిన్. ఇంపార్టెంట్ పాయింట్, ఇన్హిబిన్. అంటే సెర్టోలీ కణాలు స్రవించే హార్మోన్ ఎవరంటే ఇన్హిబిన్. ఇన్హిబిన్ అనే హార్మోన్ FSH, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనినే తెలుగులో పుటికా ఉద్దీపన హార్మోన్ అంటారు. పుటికా ఉద్దీపన హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కడి నుండి స్రవించబడుతుంది అంటే పీయూష గ్రంథి నుంచి స్రవించబడుతుంది. పీయూష గ్రంథి. పీయూష గ్రంథి నుండి స్రవించబడే ఈ FSH అనే హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది ఇన్హిబిన్ అనే హార్మోన్. అంటే FSH ఉత్పత్తిని నిరోధించే హార్మోన్ ఎవరు అంటే ఇన్హిబిన్. ఇన్హిబిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే కణాలు ఎవరంటే సెర్టోలీ కణాలు. సెర్టోలీ కణాలు ఎక్కడున్నాయంటే శుక్రమాతృ కణాల మధ్యలో. శుక్రమాతృ కణాలు ఎక్కడున్నాయంటే శుక్రోత్పాదక నాళికల్లో ఉన్నాయి. మరి శుక్రోత్పాదక నాళికల మధ్యలో ఉండే కణాలే లీడింగ్ కణాలు. లీడింగ్ కణాల నుండి స్రవించబడే హార్మోన్ ఎవరు అంటే టెస్టోస్టెరాన్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లెసన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా లెసన్ చాలా డీప్గా ఉంది అలా ముందుకు వెళ్తుంటే. ఇప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు శుక్రమాతృ కణాలు అనేవి శుక్రోత్పాదక నాళికల్లో ఉన్నాయి. మరి ఈ శుక్రమాతృ కణాలు అనేవి ద్వయస్థితిలో ఉంటాయి. శుక్రమాతృ కణాలు అనేవి ద్వయస్థితిలో ఉంటాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. శుక్రమాతృ కణాలు ద్వయస్థితిలో ఉంటాయి. ఇక్కడ మనకి ద్వయస్థితి అంటే ఏమిటి, ఏకస్థితి అంటే ఏమిటి తెలియాలి. కరెక్టే వినండి. మానవ కణములో క్రోమోజోములు సంఖ్య 23 జతలు. ఇదిగో చూడండి ఇలా ఉంటాయి. ఇది ఒక జత. ఇలాంటి 23 ఉంటాయి. అంటే 23 జతలు. ఇది ఒక జత కాబట్టి 23 అనాలి. 23 జతల క్రోమోజోములు ఉంటే అప్పుడు దాన్ని ద్వయస్థితిగా వ్యవహరిస్తాం. అలా కాకుండా మానవ కణములో 23 ఉంటే అప్పుడు దాన్ని మనం ఏకస్థితిగా వ్యవహరిస్తాం. అయితే ఇప్పుడు ద్వయస్థితి కణము ఏకస్థితి కణం ఎలా ఏర్పడతాయి చూడండి. ఇక్కడ మనం 2 రకాల విభజనల కోసం నేర్చుకోవాలి. కణ విభజనల కోసం. అందులో ఒకటి సమ విభజన. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి లెసన్. రెండవది క్షయకరణ విభజన. క్షయకరణ విభజన. ఒకటి సమ విభజన, 2 క్షయకరణ విభజన. సమ విభజనలో ఒక తల్లి కణం నుండి 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజనలో ఒక కణము నుండి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. మరి ఇటువంటి సమ విభజనలో క్రోమోజోముల సంఖ్య అనేది మారదు. అంటే ఇక్కడ ద్వయస్థితిలో ఉంటే ఈ 2 కణాలు కూడా ద్వయస్థితిలోనే ఉంటాయి. ఎందుకు ద్వయస్థితిలోనే ఉంటాయి అనేది మనము కణశాస్త్రములో కణ విభజనలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ద్వయస్థితిక కణం నుంచి ఏకస్థితిక కణాలు ఏర్పడతాయి. కాన్సెప్ట్ కరెక్ట్గా చూసుకోండి. ఒక కణం నుంచి 2 పిల్ల కణాలు ఏర్పడి క్రోమోజోముల సంఖ్య మారకపోతే సమ విభజన మైటాసిస్. ఒక కణం నుండి 4 పిల్ల కణాలు ఏర్పడి క్రోమోజోముల సంఖ్య సగమైతే క్షయకరణ విభజన మియాసిస్ అంటారు. మియాసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుందాం. మానవ యొక్క కణములో 23 జతలు అన్నాను.
23 జతలు ఉంటే ఏ స్థితి అని చెప్పాను ఇప్పుడు నేను? ద్వయస్థితి. అయితే ఇప్పుడు శుక్ర మాతృ కణాలు ఏ స్థితి? ద్వయస్థితి. అంటే ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి? 23 జతలు ఉన్నాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. 23 జతల క్రోమోజోమ్లు ఉన్నాయి శుక్రమాతృ కణంలో. మరి ఇటువంటి శుక్రమాతృ కణం అనేది సమవిభజన చెంది ప్రాథమిక శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తుంది. ప్రాథమిక శుక్రమాతృ కణాలను ఏర్పరిచింది. ఏ విభజన జరిగింటే సమవిభజన. ఏ కణాలు అంటే ప్రాథమిక శుక్రమాతృ కణాలను ఏర్పరిచింది. ప్రాథమిక శుక్రమాతృ కణాలను ఏర్పరిచింది. మరి సంవిభజన కాబట్టి ప్రాథమిక శుక్రమాతృ కణాలు కూడా ఏ స్థితిలో ఉంటాయంటే ద్వయ స్థితిలో ఉంటాయి. మరి ఇటువంటి ప్రాథమిక శుక్రమాతృ కణాలు అనేవి క్షయీకరణ విభజన చెంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్షయీకరణ విభజన చెంది ద్వితీయ శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తాయి. చూడండి ఇక్కడ ద్వితీయ శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తాయి. ఇప్పుడు ద్వితీయ శుక్రమాతృ కణాలు ఏ స్థితి? ఏకస్థితి. ఎందుకంటే క్షయీకరణ విభజన జరిగింది కాబట్టి ఏకస్థితి. ద్వయస్థితిక కణాల నుండి ఏకస్థితిక కణాలు వస్తే ఏ విభజన? క్షయీకరణ విభజన. ద్వయస్థితిక కణాల నుండి ద్వయస్థితిక కణాలే వస్తే ఏ విభజన? సమవిభజన. ప్రాథమిక శుక్రమాతృ కణాలు క్షయీకరణ విభజన చెంది ద్వితీయ శుక్రమాతృ కణాలను ఏర్పరుస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ క్షయీకరణ విభజన 1 జరుగుతుంది. కరెక్ట్గా చూసుకోండి. క్షయీకరణ విభజన 1 జరిగినప్పుడు ఒక కణం నుంచి 2 కణాలే వస్తాయి. తర్వాత క్షయీకరణ విభజన 2 జరిగిన తర్వాత అప్పుడు 4 పిల్ల కణాలు వస్తాయి. కాన్సెప్ట్ అది. అనంత అవసరం మనకి. ప్రాథమిక శుక్రమాతృ కణాల నుంచి ద్వితీయ శుక్రమాతృ కణాలు వచ్చాయి. ఆ ద్వితీయ శుక్రమాతృ కణాల నుంచి శుక్రోత్పాదకాలు ఏర్పడతాయి. శుక్రోత్పాదకాలు అంటే చలనరహిత శుక్ర కణాలు. చలనరహిత శుక్ర కణాలు ఏర్పడతాయి. అంటే ద్వితీయ శుక్రమాతృ కణాల నుంచి శుక్రోత్పాదకాలు అనే చలనరహిత శుక్ర కణాలు ఏర్పడితే వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వీటి నుండి శుక్రోత్పాదకాల నుండి కరెక్ట్ వినండి, శుక్రోత్పాదకాల నుండి చలన సహిత చలించే శుక్ర కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు శుక్ర కణాలు ఏ స్థితి? ఏకస్థితి. శుక్ర కణంలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఇప్పుడు 23. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, శుక్రోత్పాదక నాళికలలో శుక్రమాతృ కణాలు ఉన్నాయి. శుక్రమాతృ కణాలు ద్వయస్థితి. శుక్రమాతృ కణాలు సంవిభజన చెంది ప్రాథమిక శుక్రమాతృ కణాలు ఏర్పడ్డాయి. ప్రాథమిక శుక్రమాతృ కణాలు కూడా ద్వయస్థితి. ప్రాథమిక శుక్రమాతృ కణాలు క్షయీకరణ విభజన 1 జరిగి ద్వితీయ శుక్రమాతృ కణాలు ఏర్పడతాయి. తరువాత వీటి నుండి క్షయీకరణ విభజన 2 జరిగి శుక్రోత్పాదకాలు ఏర్పడతాయి. శుక్రోత్పాదకాలు అంటే చలనరహిత శుక్ర కణాలు. తరువాత ఇవి విభేదనం చెంది చలన సహిత శుక్ర కణాలు ఏర్పడతాయి. ఈ శుక్ర కణాలు ఏకస్థితి. ఈ విధముగా శుక్రమాతృ కణాల నుండి శుక్ర కణాలు ఏర్పడడాన్ని శుక్రజననం లేదా స్పెర్మటోజెనిసిస్ అంటారు. ఇప్పుడు శుక్ర కణాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే శుక్రోత్పాదక నాళికల నుంచి వచ్చే శుక్రోత్పాదక నాళికలలో శుక్ర కణాలు అనేవి ఏర్పడ్డాయి. రైట్. యవ్వనారంభ దశలో హైపోథాలమస్ నుండి, హైపోథాలమస్ అంటే మెదడులో ఒక భాగం, ద్వారగోర్ధంలో క్రింద ఉంటుంది హైపోథాలమస్. హైపోథాలమస్ నుండి ఒక హార్మోన్ స్రవించబడుతుంది. హార్మోన్ పేరే GnRH. వెరీ 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 ఇంపార్టెంట్. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోపిన్ విడుదల హార్మోన్ అంటారు తెలుగులో. ఈ గొనాడోట్రోపిన్ విడుదల హార్మోన్ యవ్వనారంభ దశలో అంటే శుక్రకణ ఉత్పత్తి ప్రారంభమయ్యేటప్పుడు ఈ GnRH అనేది అధికంగా స్రవించబడుతుంది హైపోథాలమస్ నుండి. ఈ గొనాడోట్రోపిన్ విడుదల హార్మోన్ ఏం చేస్తుందంటే, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, 2 రకాల హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. LH, FSH. కాన్సెప్ట్ కరెక్ట్గా చూడాలి.
LH అంటే లూటినైజింగ్ హార్మోన్, LH అంటే లూటినైజింగ్ హార్మోన్. FSH అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 2 రకాల హార్మోన్లను విడుదలయ్యేటట్టు ప్రేరేపిస్తుంది GnRH. మరి ఈ LH, FSH ఈ 2 ఎక్కడ నుండి స్రవించబడతాయంటే పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఈ పీయూష గ్రంథిలో ఎడినో హైపోఫైసిస్ అనే ఒక భాగం నుండి LH, FSH అనే హార్మోన్లు స్రవించబడతాయి. అలా స్రవించడానికి ప్రేరకంగా పనిచేసే హార్మోన్ గొనాడోట్రోపిన్ విడుదల హార్మోన్ GnRH. GnRH ఉత్పత్తి చేసే భాగం ఎవరంటే హైపోథాలమస్. LH, FSH ఉత్పత్తి చేసే భాగం అంటే పీయూష గ్రంథి. మరి ఈ LH ఏం చేస్తుంది అంటే లీడింగ్ కణాలను ప్రేరేపిస్తుంది, లీడింగ్ కణాలు మీరు ఆల్రెడీ విన్నారు. FSH ఏం చేస్తుందంటే సెట్టోలి కణాలను ప్రేరేపిస్తుంది. మనందరికీ తెలుసు, మన పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముస్కాలలో లీడింగ్ కణాలు ఉంటాయి, సెట్టోలి కణాలు ఉంటాయి, శుక్ర కణాలు ఉంటాయి. మరి లీడింగ్ కణాల నుండి వచ్చే హార్మోన్ ఎవరు? టెస్టోస్టెరాన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే ఒక ఆండ్రోజన్ను ఉత్పత్తి జరగాలంటే ఈ LH అనే హార్మోన్ వచ్చి లీడింగ్ కణాలను ప్రేరేపించబడి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అధికంగా స్రవించేటట్లు చేసి శుక్రకణ ఉత్పత్తికి ఇండైరెక్ట్ గా తోడ్పడుతుంది LH. వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెట్టోలి కణాలను ప్రేరేపించి ఒక రకమైన కారకాలను స్రవించేటట్టు చేసి ఇండైరెక్ట్ గా ఇది కూడా శుక్రకణ ఉత్పత్తికి కారణమవుతుంది. ఇవి శుక్రకణాల ఉత్పత్తికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడే హార్మోన్లు ఎవరంటే LH, FSH ఈ 2 కూడా. మరి చిన్న అంశం ఇక్కడ చూడండి, చిన్న లాజిక్. కొంతమందిలో ముష్కాలు అనేవి ఏమవుతాయంటే యాక్చువల్గా ముష్కాలు ఉదరంలోనే ఉండిపోతాయి. ఉదరంలోనే అంటే అర్థం ఏంటంటే శిశు జననానికి ముందు ముష్కాలు అనేవి ముస్క గోణలోకి వస్తాయి. శిశు జననానికి కొద్దిగా ముందు, అలా శిశు జననానికి ముందు ముష్కాలు ముస్క గోణిలోనికి రాకపోవడాన్ని క్రిప్టోర్కాడిజం అంటారు. క్రిప్టోర్కాడిజం చూడండి, క్రిప్టోర్కాడిజం అంటే క్రిప్టార్కిడిజం అంటాడు. యాక్చువల్గా క్రిప్టోర్కడిజం అంటారు. అంటే ముష్క గోడలోకి రాకుండా ఉదరంలోనే ఉండిపోవడాన్ని క్రిప్టార్కిడిజం అంటారు. ఇక్కడ కొద్దిగా చిన్న అంశం చూడండి, చిన్న గమనికనిచ్చింది టెక్స్ట్ బుక్లో. పిండాభివృద్ధిలో అంటే పిండాభివృద్ధి జరుగుతున్నప్పుడు సుమారు 5వ వారములో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ప్రాథమిక ఆద్య బీజ కణాలనేవి ఏర్పడతాయి. ఎక్కడ నుండి ఏర్పడతాయంటే సొనసంచి నుంచి. కాన్సెప్ట్ కరెక్ట్ వినండి. అసలు ఇప్పుడు సొనసంచి అంటే ఎవరో మనకు తెలియాలి. సొనసంచి అంటే పిండాన్ని ఆవరిస్తూ ఉండే లోపలి పొర. పిండాన్ని ఆవరిస్తూ పొరలు ఉంటాయి, పరాయువు, ఉల్బము, అలిందము, సొనసంచని. ఆ సొనసంచి నుంచి ఏర్పడతాయి ప్రాథమిక ఆద్య బీజ కణాలు. ఏర్పడివి ముష్కాల్లోకి వచ్చేస్తాయి. ముష్కాల్లోకి ప్రవేశిస్తే ప్రాథమిక ఆద్య బీజ కణాలు. ఈ ప్రాథమిక ఆద్య బీజ కణాలు విభేదనం చెంది కరెక్ట్గా చూడండి శుక్ర మాతృ కణాలను ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ అది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా శుక్ర మాతృ కణాలు అనేవి 5వ వారంలోనే ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఇవి బాల్య దశలో చిన్నపిల్లలప్పుడు ఇవి సుప్తావస్థలో ఉండిపోతాయి. చిన్నపిల్లలప్పుడు సుప్తావస్థలో ఉండిపోయి యవ్వనారంభ దశలో ఇవి ఉత్తేజితం చెంది శుక్ర కణాలను ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ అది. ఆ విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం శుక్రోత్పాదక నాళికలలో శుక్ర కణాలు ఏ విధంగా ఏర్పడ్డాయో మనకి క్లియర్గా అర్థమైంది కదా. ఓకే రైట్, అందరూ చాలా కేర్ఫుల్గా వినాలి లెసన్స్, ఇంటర్మీడియట్ లెసన్స్ కాబట్టి. ఇప్పుడు శుక్రకణం నిర్మాణం చూద్దాం. ఒక శుక్రకణం ఎలా ఉంటుందో. శుక్రకణం చెప్పండి. శుక్రకణం ఏ స్థితి? శుక్రకణాలు ఏకస్థితి. ఇంపార్టెంట్ పాయింట్లు. ఏకస్థితి కాబట్టి శుక్రకణంలో క్రోమోజోముల సంఖ్యని 23. మరి ఇటువంటి శుక్రకణం అనేది జీవితకాలం ఎన్ని రోజులు అంటే యాక్చువల్గా 24 గంటల నుండి 72 గంటలు, అంటే సుమారు 3 రోజులు.
మరి ఇటువంటి శుక్రకణం నిర్మాణం తీసుకుంటే శుక్రకణంలో ప్రధానముగా తల, వెరీ వెరీ ఇంపార్టెంట్, మెడ, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు శుక్రకణంలో ఇది తల భాగం. తల భాగంలో ఏకస్థితిలో ఉండే కేంద్రకం ఉంటుంది. ఏకస్థితిలో ఉండే కేంద్రకం ఉంటుంది. కేంద్రకం ఎందుకు ఏకస్థితి అంటే క్రోమోజోమ్లు ఎన్ని ఉన్నాయి? 23. క్రోమోజోమ్లు ఎందుకు ఎక్కడ ఉంటాయి? కేంద్రకంలోనే ఉంటాయి. మరి ఇటువంటి తల భాగంలో పూర్వ భాగంలో ముందుకు పుడుచుకొని వచ్చి ఒక రకమైన నిర్మాణం ఉంటుంది. దీని పేరే ఇంపార్టెంట్ ఏక్రోజోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏక్రోజోమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏక్రోజోమ్ అనేది గాల్జీ సంక్లిష్టం యొక్క రూపాంతరం. అది మనకి ఇక్కడ అనవసరం. ఇటువంటి ఏక్రోజోములో ఎంజైములు ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏక్రోజోములో ఉండే ఎంజైములు ఒకటి ప్రోటీయేజులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 యాసిడ్ ఫాస్ఫటేజులు. 3వ ఎంజైమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలురానిడేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలురానిడేజ్. అంటే ఎక్రోజోములో ఉండే హైలురానిడేజ్ అనే ఎంజైమే ఫలదీకరణ సమయంలో అండ కవచాన్ని పగలగొట్టి ఈ పురుష బీజ కేంద్రకాన్ని స్త్రీ బీజ కేంద్రకంతో కలిపి ఫలదీకరణకు తోడ్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టోటల్గా శుక్రకణములో ఫలదీకరణకు తోడ్పడే భాగం ఎవరు అంటే ఏక్రోజోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏక్రోజోమ్లో ఉండే ఎంజైమ్లు ఒకటి ఎవరు? ప్రోటీయేజులు, యాసిడ్ ఫాస్ఫటేజులు, హైలురానిడేజులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత భాగం చూసుకోండి. ఇది మెడ భాగం. మెడ, మరి ఇక్కడ ఈ భాగమే మధ్య భాగం. కాన్సెప్ట్ కరెక్ట్గా మీరు గెయిన్ చేయాలి. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు అనే ఒక రకమైన కణాంగాలు ఉంటాయి. ఈ మైటోకాండ్రియాల ఉపయోగం ఏంటో మీకు తెలుసు. కణ శ్వాసక్రియను జరుపుతాయి. కణ శ్వాసక్రియ వలన మనకి శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు శ్వాసక్రియ కణంలో జరుగుతుందని తెలుసు. మరి ఇది కూడా ఒక కణమే, శుక్రకణం. కాబట్టి ఈ శుక్రకణంలో మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉండడం వలన ఈ మధ్య భాగంలో శ్వాసక్రియ జరిగి ఏర్పడిన శక్తి ఆధారంగా శుక్రకణాలు అనేవి చెల్లిస్తాయి. ఫైనల్గా చూడండి, శుక్రకణ చలనానికి తోడ్పడే భాగం ఎవరంటే తోక. అంటే చలనానికి తోడ్పడేది తోక అయితే ఆ చలనానికి కావలసిన శక్తినిచ్చే భాగం ఎవరు? మధ్య భాగం. ఫలదీకరణలో తోడ్పడే భాగం ఎవరు? ఎక్రోజోమ్. ఎక్రోజోమ్ ఏ భాగంలో ఉంది? తల భాగంలో ఉంది. మరి ఇటువంటి శుక్రకణాలు అనేవి ఫలదీకరణ చెందాలంటే ఇటువంటి శుక్రకణం 60% సరైన ఆకారము, అదే విధముగా పరిమాణాన్ని కలిగి ఉండాలి. సరైన ఆకారం పరిమాణంలో ఉండాలి. నెక్స్ట్ 40% కదలికలు కలిగి ఉండాలి. అంటే చలనాన్ని కలిగి ఉండాలి. 40% చలించేవిగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఒకసారి మానవుడు సంపర్కంలో పాల్గొంటే సుమారు 200 నుండి 300 మిలియన్ల శుక్రకణాలు స్త్రీ జీవిలోకి వెళ్తాయి. మరి అన్ని ఫలదీకరణ చెందుతాయి అంటే ఏదో ఒకటే ఫలదీకరణ చెందుతుంది. ఆ ఫలదీకరణ చెందే శుక్రకణం అంట 60% సరైన ఆకారం, 40% చెలించేవిగా ఉండాలి. ఇటువంటి శుక్రకణం వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇటువంటి శుక్రకణంలో కూడా ఒక రకమైన చక్కెర ఉంటుంది, ఫ్రక్టోజ్. అది ఆ ఫ్రక్టోజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఇంకా అలా క్లాస్ ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే, రైట్. శుక్ర జననం ఎలా జరిగిందో మీకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ఆ ముష్కలలో ఏర్పడిన శుక్రకణాలు అనేవి ఎక్కడికి వెళ్తాయో చూడండి. ఇక్కడ శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలు అనేవి ఇక్కడ రిటే ముస్కం అనే భాగం ఉంటుంది అనేక నాళికలతో. ఈ రిటే ముస్కం అనే భాగానికి చేరి అక్కడ నుండి రిటే ముస్కం నుండి శుక్రకణాలను స్వీకరించేవి శుక్రనాళికలు. శుక్రనాళికలు స్వీకరించి ఇక్కడ చూడండి మెలికలు తిరిగిన నాళం ఉంది. దీని పేరే ఎపిడిడిమిస్.
ఎపిడిడిమిస్ ఇవి ఒక జత ఉంటాయి. కాన్సెప్ట్ కరెక్ట్ వినండి. ముస్కాల నుండి శుక్ర కణాలు రిటే ముస్కానికి చేరి రిటే ముస్కం నుండి శుక్ర కణాలు శుక్ర నాళికలు స్వీకరించి మెలికల తిరిగిన నిర్మాణమైన ఎపిడిడిమిస్ కు అందిస్తాయి. ఈ ఎపిడిడిమిస్ లో శుక్ర కణాలు తాత్కాలికముగా నిల్వ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా పరిపక్వత కూడా చెందుతాయి. ఇక్కడ ఎపిడిడిమిస్ లో శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే భాగం ఎవరంటే ఎపిడిడిమిస్. బొమ్మలో చూడండి, ఇది ఎపిడిడిమిస్. అబ్జర్వ్ చేయండి, ఎపిడిడిమిస్. ఈ ఎపిడిడిమిస్ నుండి కరెక్ట్ వినండి, ఎపిడిడిమిస్ భాగం చూడండి. ఇక్కడ ఈ ఎపిడిడిమిస్ లో ఇది ఎపిడిడిమిస్ అనుకుంటే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది ఎపిడిడిమిస్ అనుకుంటే దీనిలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఈ మొదటి భాగాన్ని శిరో ఎపిడిడిమిస్, మధ్యలో ఉండేదాన్ని మధ్య ఎపిడిడిమిస్, చిట్ట చివరి దాన్ని పుచ్చ ఎపిడిడిమిస్ అంటారు. అంటే ఎపిడిడిమిస్ లో 3 భాగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, శిరో ఎపిడిడిమిస్, మధ్య ఎపిడిడిమిస్, పుచ్చ ఎపిడిడిమిస్. ఈ పుచ్చ ఎపిడిడిమిస్ నుండి ఒక రకమైన నాళాలు బయలుదేరుతాయి. ఆ నాళాలే శుక్ర నాళాలు లేదా శుక్రవాహికలు. కాన్సెప్ట్ ఇప్పుడు చూడాలి. ఇప్పుడు చెప్పండి, శుక్రవాహికలు ఎక్కడి నుంచి బయలుదేరాయి? ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్ లో ఏ భాగం నుంచి బయలుదేరాయి? పుచ్చ ఎపిడిడిమిస్ నుండి ఈ శుక్రవాహికలనే నాళాలు బయలుదేరి ఉదర కుహరములో కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉదర కుహరములోనికి ప్రవేశించి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నాయి చూడండి, శుక్రాశయాలు అనుబంధ గ్రంథులైన ఈ శుక్రాశయాలతో కలిసి ఒక నాళాన్ని ఏర్పరుస్తాయి. ఆ నాళమే స్ఖలన నాళం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే శుక్రవాహికలు శుక్రాశయాలు కలిసి ఏర్పరిచే నాళమే స్ఖలన నాళాలు. ఈ స్ఖలన నాళాలు అనేవి పౌరుష గ్రంథి మధ్యలో కలిసిపోయి ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. అది స్ఖలన నాళం. కాన్సెప్ట్ కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఈ శుక్రాశయాల నుండి ఒక రకమైన ద్రవం స్రవించబడుతుంది. ఆ ద్రవం పేరే శుక్రద్రవం. ఇది గర్భ పరిమాణంలో ఇక్కడ చూసుకుంటే 60% ఇదే ఉంటుంది. శుక్రములో వీర్యములో ఈ శుక్రద్రవం 60% ఉంది. శుక్రాశయాల నుండి స్రవించబడింది. ఇటువంటి శుక్రద్రవంలో కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటి ప్లాస్టోగ్లాండిన్స్, అదేవిధంగా ఫ్రక్టోజులు ఉంటాయి. ఫ్రక్టోజ్ అనేది అత్యంత తీయనైన చక్కెర. దాంతో పాటు విటమిన్ సి ఉంటుంది. అదేవిధంగా అకర్బన ఫాస్ఫేట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా పొటాషియం ఉంది. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లం కూడా ఉంటుంది. శుక్రద్రవంలో సిట్రిక్ ఆమ్లం ఉంది. కాన్సెప్ట్ కరెక్ట్ వినండి. మరి ఇటువంటి శుక్రద్రవంలో ఉండే ప్రోస్టోగ్లాండిన్స్ అంటాడు. యాక్చువల్గా ప్రోస్టోగ్లాండిన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి ప్రోస్టోగ్లాండిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే గర్భాశయంలోనికి, అంటే గర్భాశయ ముఖద్వారంలోనికి ప్రవేశించిన శుక్రకణాలు ప్రవేశిస్తాయి. అంటే గర్భాశయ ముఖద్వారంలోకి శుక్రకణాలు ఎక్కువగా ప్రవేశించినట్టు ప్రోత్సహిస్తాయి ప్రోస్టోగ్లాండిన్స్. అంటే గర్భాశయ ముఖద్వారంలో శ్లేష్మ పొర ఉంటుంది. ఆ కణాలను ఉత్తేజపరిచి శుక్రకణాలు ఎక్కువగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి ప్రోస్టోగ్లాండిన్స్. దానితో పాటు ఇవి ఏం చేస్తాయంటే గర్భాశయము, అదే విధముగా ఫాలోపియన్ నాళాలలో ఈ రెండిట్లో పెరిస్టాలిక్ చలనాలను ప్రోత్సహిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గర్భాశయ ముఖద్వారంలోనికి శుక్రకణాలను చలించేటట్లు గర్భాశయము ఫాలోపియన్ నాళాలలో పెరిస్టాలిక్ చలనాలను ప్రోత్సహించేవే ప్రోస్టోగ్లాండిన్స్. దాంతో పాటు చక్కెర ఉంది ఫ్రక్టోజు. ఇది శుక్రకణాలకు పోషకాలను అందిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే టోటల్ గా శుక్రకణాలకు పోషకాలను అందించే ద్రవం ఎవరంటే శుక్రద్రవం. ఆ శుక్రద్రవం ఎక్కడి నుంచి స్రవించబడిందంటే శుక్రాశయం. వెరీ 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 ఇంపార్టెంట్. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. తరువాత చూడండి, పౌరుష గ్రంథి ఉంది. పౌరుష గ్రంథి నుంచి వచ్చే ద్రవం పౌరుష ద్రవం. ఈ పౌరుష ద్రవం అనేది
15 నుంచి 30% ఉంటుంది వీర్యములో. ఈ 15 నుంచి 30% ఉండే ఈ పౌరుష ద్రవంలో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శుక్ర కణాలకు పోషకాలను ఇస్తూ శుక్ర కణాలను ఉత్తేజపరుస్తుంది. ఈ ద్రవం కాన్సెప్ట్ కరెక్ట్ వినాలి. ఉత్తేజపరుస్తుంది, శుక్ర కణాలను ఉత్తేజపరుస్తుంది పౌరుష ద్రవం. చిట్ట చివరిగా చూడండి, ఇక్కడ 2 గ్రంథులు ఉన్నాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ కరెక్ట్ వినాలి. పౌరుష గ్రంథి క్రింద ప్రసేకానికి ఇరువైపులా 2 కౌపర గ్రంథులు ఉంటాయి. మరి ఆ కౌపర గ్రంథుల నుంచి వచ్చే ద్రవం ఎవరంటే కౌపర ద్రవం. ఇటువంటి కౌపర ద్రవం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్షారస్థితిలో ఉంటుంది. ఈ కౌపర ద్రవం ఏమవుతుందంటే ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని ఇది తటస్థీకరిస్తూ శుక్ర కణాలు సులువుగా జారడానికి కావలసిన నునుపుతనాన్ని సమకూరుస్తుంది. అంటే టోటల్ గా ఒక కందినలా పనిచేస్తుంది కౌపర ద్రవం. కాన్సెప్ట్ కరెక్ట్ గా చూడండి. శుక్రాశయం నుంచి వచ్చే ద్రవం శుక్ర ద్రవం, కౌపర గ్రంథుల నుంచి వచ్చే ద్రవం కౌపర ద్రవం, పౌరుష గ్రంథి నుంచి వచ్చే ద్రవం పౌరుష ద్రవం. కాన్సెప్ట్ కరెక్ట్ చూడాలి. ఇప్పుడు ఈ 3 ద్రవాలను కలిపి, అంటే ఇప్పుడు శుక్ర ద్రవం, కౌపర ద్రవం, అదే విధముగా పౌరుష ద్రవం, ఈ 3 ద్రవాలను కలిపి ఇక్కడ ఏమంటామంటే సెమినల్ ప్లాస్మా అంటారు. సెమినల్ ప్లాస్మా, దీన్నే శుక్ర ప్లాస్మా ద్రవం అంటారు. శుక్ర ప్లాస్మా ద్రవం అని అంటారు. అంటే శుక్ర ప్లాస్మా ద్రవము శుక్రాశయం నుంచి, పౌరుష గ్రంథి నుంచి, కౌపర గ్రంథుల నుంచి ఏర్పడింది. మరి ఇటువంటి సెమినల్ ప్లాస్మాతో ఇప్పుడు ఎవరు కలుస్తారు? శుక్ర కణాలు కలుస్తాయి. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం ఏమంటామంటే వీర్యము లేదా శుక్రము లేదా దీన్నే శమన్ అంటారు. కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి. శుక్ర వాహికల గుండా చెలించే శుక్ర కణాలు ఇక్కడికి వస్తేప్పటికి ఎవరితో కలిసాయి? శుక్ర ద్రవంతో కలిసాయి. తర్వాత కిందకి వస్తేప్పటికి ఇంకే ద్రవంతో కలిసాయి? పౌరుష ద్రవంతో కలిసాయి. తర్వాత ఇంకా కిందకి వస్తేప్పటికి ఏ ద్రవంతో కలిసాయి? కౌపర ద్రవంతో కలిసాయి. ఇప్పుడు ఈ 3 ద్రవాలను కలిపి ఏమని పిలిచాం మనం? సెమినల్ ప్లాస్మా. ఇప్పుడు దాంతో ఏ కణాలు కలిసాయి? శుక్ర కణాలు. ఇప్పుడు సెమినల్ ప్లాస్మా శుక్ర కణాలు కలిస్తే ఏమన్నాం? వీర్యము. ఆ వీర్యాన్ని బయటకు పంపించే నాళం ఎవరంటే ప్రసేకము. కాన్సెప్ట్ అది. వీర్యాన్ని బయటకు పంపించే నాళం ఇప్పుడు ఎవరమ్మా? ప్రసేకము. ఈ ప్రసేకం అనేది ఇది చూడండి, పైన అనేది ఇది మూత్రాశయం. ఈ మూత్రాశయం నుండి ప్రారంభమై ఈ ప్రసేకం అనేది మేహనం గుండా ప్రయాణించి చిట్ట చివరి ఇక్కడ చూడండి ఒక రంధ్రం ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రంధ్రము పేరే యూరెథ్రల్ మేటస్ అంటారు. యూరెథ్రల్ మేటస్ అనే రంధ్రం ద్వారా బయటకు తెరుచుకోబడుతుంది. అంటే మూత్రాశయం నుండి ప్రసేకం ప్రారంభమై ఈ యూరెథ్రల్ మేటస్ ద్వారా బయటకు తెరుచుకుంటుంది. క్లియర్ కదా? అంటే ఇప్పుడు ప్రసేకం ద్వారా మూత్రము వెళ్తుంది, అదే విధంగా వీర్యము వెళ్తుంది. అందుకే దీన్ని మూత్ర జననేంద్రియ నాళము అనే ప్రసేకాన్ని పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పురుషాంగం అనేది ఇదంతా మేహనం. కాన్సెప్ట్ చూడండి, ఇదంతా మేహనము అంటే ఇక్కడ పురుషాంగం. ఈ మేహనం అనేది బాహ్య జననాంగం. ఈ మేహనములో వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 రకాల స్తంభ కణజాలాలు ఉంటాయి. అంటే స్తంభాలు అనేవి ఉంటాయి. 3 స్తంభాలు ఉంటాయి, స్తంభ కణజాలాలు. అందులో ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి, కార్పోరా కావెర్నోసా. ఇవి 2 స్తంభాలు ఉంటాయి. దాంతో పాటు కార్పస్ స్పాంజియాజం అనే ఒక స్తంభం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చూడండి, ఇది మేహనం అనుకుంటే పృష్ఠ భాగంలో ఉంటాయి 2 స్తంభాలు. ఆ 2 స్తంభాలే కార్పోరా కావెర్నోజా. ఉదర భాగంలో ఉంటుంది కార్పస్ స్పాంజియాజం.
ఈ కార్పస్ స్పాంజియాజం మధ్యలో ఉంటుంది ప్రసేకము. కాన్సెప్ట్ అది. అంటే ప్రసేకను ఆవరిస్తూ ఉండే మేహనం యొక్క స్తంభం ఎవరంటే కార్పస్ స్పాంజియాజం. అంటే మేహనం మధ్యలో ప్రసేకం ఉంది. ఈ మేహనం అనేది మూత్రాన్ని బయటకు పంపించే అంగమే కాకుండా సంపర్క సమయంలో స్త్రీజీవి యొక్క యోనిలోనికి వీర్యాన్ని కూడా బయటకు పంపించే అంగమే ఈ మేహనం. మేహనంలో ఈ బల్బు వలె ఉండే ఈ భాగాన్ని గ్లాన్స్ మేహనం అంటారు. ఈ ముందు భాగాన్ని ప్రిఫ్యూజ్ లేదా ముందు చర్మం అంటారు. ఇది మేహనం యొక్క వర్ణన. పాయింట్ శుక్ర కణాల ప్రయాణ మార్గం. శుక్ర కణాల ప్రయాణ మార్గం అంటే శుక్ర కణాలు ఎలా ప్రయాణిస్తాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీ టెక్స్ట్ బుక్లో నేను చెప్పే ఇప్పుడు లెసన్లో కొన్ని పాయింట్లు ముందు కొన్ని పాయింట్లు వెనుకిచ్చాడు. నేను ఆర్డర్ ప్రకారం మీకు లెసన్ చెప్పాను. మీరు లెసన్ వింటున్నప్పుడు తర్వాత టెక్స్ట్ బుక్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ చూస్తే క్లియర్ అవుతుంది. చూద్దాం శుక్రకణాల ప్రయాణ మార్గం. శుక్ర కణాలు అనేవి ఎక్కడ ఏర్పడ్డాయి? శుక్రోత్పాదక నాళికలలో. వెరీ గుడ్. ఈ శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్ర కణాలు ఎక్కడికి చేరుతాయి? రిటేముస్కం. రిటేముస్కం నుంచి ఎక్కడికి చేరుతాయి? శుక్ర నాళికలు. శుక్ర నాళికల నుంచి ఎపిడిడిమిస్ కు చేరుతాయి. ఎపిడిడిమిస్ నుంచి అబ్జర్వ్ చేయండి శుక్రవాహికకు చేరుతాయి. శుక్రవాహిక నుండి స్ఖలన నాళానికి చేరుతాయి. స్ఖలన నాళాలు. స్ఖలన నాళాల నుండి ఎక్కడ చేరుతాయి? ప్రసేకం. ప్రసేకం నుంచి బయటకు విడుదలవుతాయి. కాన్సెప్ట్ అది. కరెక్ట్ చూసుకోండి. శుక్రోత్పాదక నాళికలు ఉన్నాయి. శుక్రోత్పాదక నాళికలు అక్కడ నుంచి ఇక్కడ రిటేముస్కం. రిటేముస్కం చుట్టలో రిటేముస్కం ఉంటుంది. దాని నుంచి శుక్ర నాళికలు, దాని నుంచి ఎపిడిడిమిస్లు, దాని నుంచి శుక్రవాహిక. శుక్రవాహిక నుంచి చూడండి ఇక్కడ స్ఖలన నాళం. స్ఖలన నాళం నుంచి అక్కడికి ప్రసేకం. ప్రసేకం నుంచి బయటకు విడుదలవుతాయి. కాన్సెప్ట్ అది. మరి ఇక్కడ అనుబంధ గ్రంథుల్లోకి శుక్ర కణాలు వెళ్ళవు. అనుబంధ గ్రంథుల నుంచి వచ్చే ద్రవమే శుక్ర కణాలకు కలుస్తుంది. అనుబంధ గ్రంథుల నుంచి వచ్చే ద్రవాన్ని సెమినల్ ప్లాస్మా అన్నాం. దానిలోకి శుక్ర కణాలను కలిసినప్పుడు వీర్యము అన్నాం. ఈ విధముగా వీర్యం అనేది బయటకు విడుదలవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది పార్ట్ 2లో చూద్దాం. రైట్.